వై న్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సగర్వంగా గౌరవ వందనం స్వీకరించారు. వందే మాతరం గీతాలాపంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పాల్గొనటం ప్రతి ఒక్కరికి ఎంతో ప్రశాంతతను, గర్వాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, సూర్యదేవర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులైన మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ తదితర మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమంలో వందే మాతరంతో స్టార్ట్ చేయాలని చెప్పి మరి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి కూడా చాలా ఆనందంగా ఉంది. మీరు చూసినప్పుడు వందే మాతరం పాట వింటూ ఉంటే ప్రతి ఒక్కరి మనసు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి గీతాన్ని ఇవాళ ఫస్ట్ టైం మన 80వ దినోత్సవం చేసి మరి ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు అత్యంత పవిత్రమైనటువంటి గర్వకారణం అనేది మన జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగరవేస్తున్నటువంటి మహోన్నత సందర్భంగా భారత స్వాతంత్రం కోసం తమ జీవితాలను అంకితం చేసినటువంటి మహనీయులు, అమరవీరులు అందరికీ కూడా హృదయపూర్వక నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ స్వాతంత్రం తీసుకురావడం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగాలు కూడా చేస్తానని మాకు తెలుసు. మరి వారి త్యాగాల వల్ల ఈవేళ మనం స్వేచ్ఛగా ఉండి స్వేచ్ఛగా బ్రతికే అవకాశాలు మనకు వచ్చాయి. అంచేత అటువంటి వీరులు చాలామంది ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళందరికీ కూడా మనం గుర్తు చేసుకొని వారి స్ఫూర్తితో మనం కూడా ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అలాగే నరసింహారెడ్డి గారు, అల్లూరి సీతారామరాజు గారు గురించి మీరు విన్నారు. మా ప్రాంతమే చింతపల్లి ఏరియాలో మా నాన్న నర్సీపట్నం పక్కనే విశాఖపట్నం జిల్లాలో అతను పోరాటం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఒక పార్క్ కూడా, అతని పేరు మీద పార్క్ కూడా రాజుగారు మేమంతా కలిసి పార్క్ కూడా అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకంటే అది చిన్నత్యాగం కాదు. చిన్న వయసులో, పెళ్ళి కాలేదు, చిన్న వయసులో ప్రజల కోసం, రాష్ట్ర కోసం ఇల్లు, తల్లిని అందరినీ వదిలేసి అడవుల్లో ఉండి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేశారు. ఆ పోరాటగారు ఘటాలు ఫోటోలు చూస్తుంటే ఆ రోజుల్లో ఒకేసారి 3 పోలీస్ స్టేషన్ అటాక్.